హాయ్ వ్యూయర్స్, నేను మిడిలిమా. వెల్కమ్ టు క్లిక్ టీవీ. మరి రైట్ నౌ అయితే విశాఖపట్నం ఆలిపురం దగ్గర ఉన్నానండి. సో ప్రస్తుతానికి వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉన్నది, ఇక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు, అండ్ ఇంకా అలాగే విశాఖ సౌత్ లో ఎవరు ఎమ్మెల్యేగా అవుతారు అనుకుంటున్నారు, అండ్ ఇంకా అలాగే ఓవరాల్ గా వైజాగ్ లో ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి వీటన్నిటి కోసం ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. లెట్స్ ఫాలో us. సార్ మీ పేరు? శ్రీనివాస్ గారు, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను నా వర్క్ అయితే 42 years గా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ లోకల్లో ఏరియాలో సమస్యలు అంటే ఏమైనా ఉన్నా మీకైనా తెలుసా? వాటర్ సమస్య ఉంది. సో మరి మీరు అంటే ఎవరికైనా చెప్పారా వాళ్ళ వాటర్ సమస్యలు ఉన్నాయని? ఇది కమర్షియల్ ఏరియా అయితే వాటర్ రావట్లేదు. మీకు ఈ కింద మంది వాటర్ వస్తుంది, మాకు మున్సిపల్ ట్యాప్ ఇవ్వట్లేదు. ఎందుకని ఇప్పుడు అక్కడైతే ఆ వాటర్ తాగే నీటితోనే కాలనీలు కడుక్కుంటున్నారు. మరి మీ సమస్యలన్నీ తీరాలంటే మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మరి మీ ఏరియాలో? అది నేను చెప్పకూడదండి. చెప్పకూడదు అంటారా? అంటే పలానా మనుషులు ఉంటారు కదా, వీళ్ళు గెలిపిస్తే బాగుంటుందని. అది మాత్రం మీడియాకి చెప్పకూడదు. మీడియాకి చెప్పకూడదు అంటారు. ఓకే, ఇక వైసీపీ గవర్నమెంట్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? నచ్చిందా మీకు? ఇది వైసీపీ గవర్నమెంట్ అంటే వాళ్ళు చెప్తానండి, మీ పార్టీ కూడా అడిగారు ఎవరు ఓటు వేయండి. వైసీపీ గవర్నమెంట్ నేను బ్రిటిష్ పని మీరు చూడలేదు, కానీ ఫస్ట్ టైం చూస్తాను వైసీపీ వచ్చింది. ముందు టీడీపీ ఉన్నప్పుడు నచ్చిందా మీకు, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు నచ్చిందా మీకు? పార్టీల కోసం కానీ ఇంతకు ముందు బాగున్నది, ఇప్పుడు బాగున్నదా మీకు? ఇది నాకైతే ఇంతకు ముందు బాగుంది. వైఎస్ రాజశేఖర్ ఉంటే బాగుండేది, టీడీపీ ఉంటే బాగుండేది. ఇక్కడ వచ్చేటప్పుడు బ్రిటిష్ పరిపాలన కల్పించింది 4.5 సంవత్సరాలు. జగన్ గారు వచ్చినప్పుడు జగన్ వచ్చిందంటే బ్రిటిష్ పరిపాలన అప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఇలా గుర్రాల మీద వచ్చేవారు పారిపోతారు. ఇప్పుడు పోలీసులు జీప్ మీద కట్టుకుని 12 దిగేసరికి వస్తున్నారు, వాళ్ళు చూసి పథకాలన్నీ ఇస్తున్నది కదా గవర్నమెంట్, మరి దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? దేనికి పథకాలు ఇవ్వడం వద్దంటారా? పథకాలు దేనికి? ఇప్పుడు ఆటో ఓనర్కి 10,000 రూపాయలు, అది అవసరం అండి. మరి డ్రైవర్ 12 కదా, కూలీలు 12 కదా, దేనికి ఏంటి పథకాలు? డెవలప్మెంట్ చేయండి. ఈ రోజుకి వైజాగ్ ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేనైతే భరత్ అనుకుంటున్నాను. ఎందుకు భరత్ గారిని అంటున్నారు? ఎందుకంటే గోల్స్పర్మూర్తి తాలూకు కదా, అదే భరత్ అని అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. పేరు? సతీష్ అండి. సతీష్ గారు ఇక్కడే ఉంటున్నారా మీరు? ఇక్కడే ఉంటున్నాను. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు? 6 years అండి. 6 years ఇక్కడే ఉంటున్నారు. సో ఇక్కడ లోకల్ గా మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఎన్ని ఇష్యూస్? ఏం లేవండి. ఏమీ లేవు, నథింగ్, ఎవ్రీథింగ్ గుడ్ అంటారు. గుడ్. సో ప్రస్తుతానికి వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉన్నది, నచ్చిందండి మీకు? నాకు నచ్చలేదండి. నచ్చలేదు. సో ఎందుకు నచ్చలేదు అంటారు? నిరుద్యోగులకి సరైన ఉద్యోగ క్లారిటీ లేదు. ఇంకేంటంటే వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అన్ని ఇస్తున్నారు కదా, దానికోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏంటంటే ఇస్తున్నారు కానీ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. అదేంటంటే నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, సో ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు నచ్చిందా మీకు, లేకపోతే ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు నచ్చిందా మీకు? ఉన్నప్పుడు ఏంటంటే అభివృద్ధి అనేది కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు. ఎంతవరకు ఏంటంటే కనిపించట్లేదు. ఓకే, సరే ఇక లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? డిసైడ్ అవ్వలేదు ఇంకా. సో మీరైతే చూడడానికి కొంచెం ఎడ్యుకేటెడ్ లా కనిపిస్తున్నారు. సో మీ వరకు మీకు తెలిసే ఉంటుంది క్యాండిడేట్స్ ఎవరు పోటీ చేస్తున్నారు ఏంటో అన్నది. సో వైసీపీ తరపున ఒకరు, ఇక బీజేపీ జనసేన తరపున ఒకరిని మనకు వినిపిస్తున్నది. సో ఎవరు బెస్ట్ అంటారు, వాసుపల్లి గారు అంటారు లేకపోతే వంశీకృష్ణ గారు అంటారు? నేను వంశీకృష్ణ అనుకున్నాను. వాసుపల్లి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా టీడీపీలో జంప్ అయిపోయారు. రాజకీయ నాయకులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు తప్పించి మన కోసం ఆలోచించట్లేదు ఎవరు కూడా. వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని చూస్తున్నారు తప్పించి మనం ఎలా డెవలప్ అవ్వాలని చూడట్లేదు రాజకీయ నాయకులు. సో ఇక ఎంపీగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు? ఎంపీ అంటే మన భరత్ అనుకుంటున్నాను. ఎందుకు భరత్ గారు బెస్ట్ అనుకుంటున్నారు? ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ గా లోకల్ వైజాగ్ లో బెస్ట్ అనిపిస్తుంది నాకు. భరత్ గారితో పాటు ఝాన్సీ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఆవిడ కోసం మీకు ఏమైనా తెలుసా అండి? బొత్స వాళ్ళు ఏంటంటే ఎంతవరకు వాళ్ళ అభివృద్ధి చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి చూసుకుంటున్నారు తప్పించి పీపుల్స్ డెవలప్ అవ్వాలని చూడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు అచ్యుత్. సార్ మీరు ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ? నేను 23 years. సో ప్రెసెంట్ వైసీపీ గవర్నమెంట్ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఒక పోలవరం పూర్తి చేయలేకపోయారు. టీడీపీ గవర్నమెంట్లో 70% చేశారు, 30% పూర్తి చేయలేదు. నెక్స్ట్ అభివృద్ధి అనేది ఏంటంటే పథకాలు ఇవ్వచ్చు మేడం. ఒక కాలు లేని వాళ్ళకి, ఒక కన్ను లేని వాళ్ళకి, వృద్ధులకి
వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి. 18 సంవత్సరాలు 42 5 సంవత్సరాలకి 18,600 వేయడము, సాకులకు 10,000 వేయడము, కూరగాయలకు 10,000 వేయడము. సో ఇవన్నీ కూడా అనవసర పథకాలు అంటారా మరి? అనవసరం పథకాలు అప్పు చేసి ఇప్పుడంతా 1,00,000 కోట్లు ఎంత 10 కోట్లు అప్పు చేసి మరి ఈసారి సీఎం ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎందుకు చంద్రబాబు గారు? ఆయన ఒక అనుభవమైన లీడరు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఒక ఆస్ట్రేలియా వెళ్ళి, ఒక శ్రీలంక వెళ్ళి, ఒక అమెరికా వెళ్ళి కంపెనీలు తేగలరు, కంపెనీలు పెట్టగలరు. ఈయన వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలు వైజాగ్ని పారిపోయి. ఇక లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మాకైతే గంటా శ్రీనివాస్ మేడం. మాకు ఇక్కడ వైసీపీ తరఫున ఎస్, మీరు భీముడి తరఫున. మాకు గంట ఇక్కడ లోకల్ గా మీకు వాసుపల్లి గారు తెలుసా అండి? వాసుపల్లికి గెలిపించాం మేడం. ఇంకా అలాగే వంశకృష్ణ గారు కూడా మీకు తెలుసు. గెలిపించాము. 25,000 కట్టించారు. 50,000 ఇల్లు వచ్చింది, పట్టా సరే వచ్చింది చేతికి. సరే తీర మూసి ఇల్లు మాకు వస్తుంది అని టైంలో గవర్నమెంట్ మారిపోయింది. ఆ డబ్బులు రాలేదు, ఆ ఇల్లు రాలేదు. 9 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక రోజు అనంత శ్రీనివాస్ మా భీముని మన గడప వచ్చినప్పుడు నేను నిలదీశాను. ఆయన సంతకం పెట్టిన తర్వాత జోల్డర్ ఆఫీస్ నుండి 2 నెలల తర్వాత నాకు ఆ 50,000 ఇచ్చాయి. అంటే ఆ 50,000 9 సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ ఎంత మేడం? మరి మా పేదలు మేము డ్రైవర్ నాట్లో మన సిటీకి 72,000 అయింది ఇంట్రెస్ట్. సరిగ్గా ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఆయన ఇక్కడ గీతం కాలేజీకి లోకల్ ప్రూఫ్లకు కొంచెం తెలివి చదువుకున్న వ్యక్తి. తర్వాత లోకల్లో అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఆవిడ విజయనగరం ఉంటుంది. మనకి ఏదైనా సమస్య అయితే విజయనగరం వెళ్ళి చూడలేం కదా, చేయించుకోలేం కదా. అది బచ్చవరం ఉన్నానంటే ఆయన ఫ్యామిలీ అలాగే వాళ్ళు 4-5 అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు చేసుకుంటారు. ఏం అభివృద్ధి చేశారు ఆయన? థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, మీ పేరు? ఢిల్లీశ్వరరావు. సార్, ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? 7 years. ఇక్కడ లోకల్గా మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయండి? లోకల్ అంటే ప్రభుత్వం పరంగా అంటున్నారా? ఇక్కడ లోకల్గా మీకు అంటే ఏమైనా సమస్యలు? సో ఏదో ఐడియా లేదు. ఓకే. సో ప్రస్తుతానికి కూడా గవర్నమెంట్ కోసం ఏం చెప్పాలి అనుకున్నారు? వైసీపీ కోసం? వైసీపీ అదే నెగిటివ్, ఇంకా పాజిటివ్ దానికి ఏం లేదు. ఈ రకంగా చూసిన ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, రాజధాని అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. ఇంకా అసలు వైసీపీ కోసం మాట్లాడడమే నాకు తెలిసి వేస్ట్. సార్, ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు మీకు నచ్చిందంట, లేకపోతే వైసీపీ ఉన్నప్పుడు నచ్చిందంట? టీడీపీ అంటే బ్యాలెన్స్డ్ ఉండేది. సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ రెండు కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఓన్లీ సంక్షేమం ఉండేది. అదే డెవలప్మెంట్ అసలు లేదు కదా, జీరో కదా. ఏమైనా చెప్పండి, డెవలప్మెంట్ ఏముంది? మనకి ఇన్కమ్ సోర్స్ వచ్చి ఒక్క పని కూడా చేయలేదు కదా. సో ప్రభుత్వం అయితే చాలా పథకాలు పెడుతున్నాం అంటుంది, ఇంకా అలాగే G20 సదస్సు కూడా తెచ్చాము అంటున్నారు. సో మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఇండస్ట్రీ వర్క్ మనకి ఏమి డెవలప్ అంటే పెట్టారు ఏదైనా, దానివల్ల మనకి నెక్స్ట్ 5 years కనుక గెలిపిస్తే డెవలప్మెంట్స్ కూడా చూడొచ్చు అంటున్నారు. సో మీరేమంటారు? నెక్స్ట్ 5 years అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మేడం, బయట నుండి మనకి ఇన్వెస్టర్స్ ఫస్ట్ నమ్మాలి కదా. వాళ్ళు పెట్టుబడి పెట్టడానికే వైసీపీ గవర్నమెంట్ ముందు రావట్లేదు వాళ్ళు, బయట వాళ్ళు. మరి ఇంకా ఏ రకంగా డెవలప్ చేస్తారు? లోకల్ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎవరు వస్తే బెస్ట్ అంటారు? కూటమి సంబంధించింది కూటమి, అదే టీడీపీ కూటమి వంశీకృష్ణ వస్తే బెటర్ అనుకుంటాను. డెవలప్మెంట్ నేను అల్టిమేట్గా చెప్పేది ప్రభుత్వం, అదే ఓవరాల్గా ప్రభుత్వం. ఒక క్యాండిడేట్ చూసి మీరు ఓట్ చేద్దాం అనుకుంటారా, లేకపోతే పార్టీని చూసి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు? సిచ్యువేషన్ లేదు కదా మేడం. క్యాండిడేట్ చూసి ఓటు వేయడానికి వాళ్ళు ఏ పార్టీ ఉంటారో తెలియదు కదా. ప్రభుత్వం పరంగా ఎవరుంటే అలాగే. ఎంపీ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎంపీ భరత్ మేడం లాస్ట్ టైం కూడా చాలా తక్కువలో ఓడిపోయాడు. ఆయనకి ఆల్రెడీ డబ్బుతో పని లేదు, డెవలప్మెంట్ కూడా చేస్తారని ఆశ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరిగ్గా ఎలక్షన్స్ కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు టీడీపీ అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే సీట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అమౌంట్ ఇచ్చే వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు తప్పించి కష్టపడే కార్యకర్తలకి వాళ్ళు గుర్తించట్లేదు. ఎవరు సార్ టీడీపీ వాళ్ళంటే? యాక్చువల్ మాది పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం. కల్మట్ రమణ అనే వ్యక్తి 5 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఈ రోజుకి కూడా ఇంటింటికి తిరిగి మరీ కష్టపడ్డారు. 95% కష్టపడ్డారు. ఈ రోజుకి ఎంజీఆర్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు. వాళ్ళు టికెట్ ఇచ్చారు. ఆయన ఎంజీఆర్ అనేది ఒక రెబల్ క్యాండిడేట్, వైసీపీ నిలబెట్టిన క్యాండిడేట్. ఆయన పక్కన ఉండే 2 క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు కూడా వైసీపీ క్యాండిడేట్లు. వాళ్ళు నిల్చోబెట్టి ఈ రోజు ఏంటంటే ఆయన చేస్తున్నారు. ఇది కూడా అధిష్టానం గుర్తించి సరైన క్యాండిడేట్కి టికెట్ ఇస్తే రేపు టీడీపీ అధికారంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? 3 years. సో ప్రెసెంట్ గవర్నమెంట్ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా.
నాకు తెలియదు ఎలక్షన్స్ కోసం తెలియదు. ఓటు ఉన్నదా మీకు? ఉంది. మరి ఓటు చేయాలి కదా మీరు. ఒకటి ఇంట్లో ఎవరు చెప్తే వేస్తాం. ఇంట్లో ఎవరు చెప్తా అంటే సో మీకంటే ఒక డెసిషన్ లేదంటారా? జగన్కి వేస్తాం. ఎందుకు జగన్ గారికి వేద్దాం అనుకుంటున్నారు? స్కాలర్ ఇస్తారు, అన్ని ఇస్తారండి. స్కాలర్ ఇస్తున్నారు అని చెప్పా. ఓకే, సో ఫైన్. ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడు బాగున్నదా? అది తెలియదు. జగన్ ఉన్నప్పుడు అంటే తెలుసు. సో జగన్ ఉన్నంత వరకు మీకు తెలుసా అంటారు. ఇక లోకల్ ఎమ్మెల్యే కోసం మీకు ఏమైనా తెలుసా అండి? తెలియదు. సో లోకల్ ఇక్కడ వైసీపీ నుండి వాసుపల్లి గణేష్ కుమార్ గారి పేరు విన్నారా మీరు? తెలుసండి. మామూలు ఫ్లెక్స్ చేయడం వరకు. అండ్ ఇంకా అలాగే బీజేపీ జనసేన వంశీకృష్ణ గారి పేరు విన్నారా? అదే వైఎస్ఆర్ నుండి అక్కడ జనసేనకి వెళ్ళారు ఆయన. సో మరి వైసీపీ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వాసుపల్లి గణేష్ గారి కోసం అండ్ ఇంకా అలాగే వంశీకృష్ణ గారి కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలియదు. అలా మీకైతే కొంచెం నాలెడ్జ్ ఉన్నది, ఇక్కడ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఇది అది అని చెప్పేసి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలీదు. ఆయన కోసం నాకు ఓటే చేయాల్సింది ఒక ఎమ్మెల్యేకే కదా ఇప్పుడు. మామూలు ఓటేది జగన్కి వేస్తాను అంటున్నాను అంతే. సో వైసీపీ గుర్తుగా ఓటేస్తారు. అవును. ఇక ఎంపీ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇక వైజాగ్ ఎంపీగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు? అంతే, నాకు తెలియదు. సో క్యాండిడేట్స్ తెలుసా మీకు? టీడీపీ నుండి భరత్ గారు అని అలాగే వైసీపీ తరఫున ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు అని. తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పేరు కృష్ణమూర్తి. ఎన్ని ఇయర్స్ గా ఉంటున్నారండి ఇక్కడ మీరు? 2 years. సో ప్రెసెంట్ గవర్నమెంట్ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ప్రస్తుతం గవర్నమెంట్ మీద చాలా అసంతృప్తిగా ఉందండి. అసంతృప్త ఎందుకంటారు? ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్స్ ఏం అవ్వట్లేదు. నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం కంప్లీట్ చేయలేదు. పోలవరం కంప్లీట్ చేయలేదు. రాజధాని లేదు. నెక్స్ట్ ఏవి కూడా లేదు. అంటే ముందు టీడీపీ ఉన్నప్పుడు బాగున్నది అంటారా లేకపోతే ఇప్పుడు బాగున్నది అంటారా? డెవలప్మెంట్ లేదండి. సంక్షేమం చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ ఉంటే సంక్షేమం రెండు సైమల్టేనియస్గా ఉండాలండి గవర్నమెంట్ ఏదైనా సరే. ఇవాళ సంక్షేమ పథకాలు అప్పులు చేసి పథకాలు పెడుతున్నారు అంతే. ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు. అది కావాల్సింది. ముందు వ్యవసాయం మెయిన్ ఒక కాన్సెప్ట్ అయితే ఉండాలండి. సీఎంగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? ఎవరు వచ్చినా సరే వ్యవసాయానికి ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది పెడితే అప్పుడు వ్యవసాయం ఉంటుందండి. ఈ ఎలాగో ఒక పక్క డబ్బులు ఇచ్చి ఒక పక్క ఆగేస్తున్నారు ప్రజలు. ఏ ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఇంకా లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? లోపల అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా గవర్నమెంట్ మారే పరిస్థితి వస్తుందండి. సార్ కాకపోతే ఒక అభ్యర్థిని చూసి ఓటు వేస్తాం అనుకుంటున్నారా లేకపోతే పార్టీని చూసి ఓటు వేద్దాం అనుకుంటున్నారా మీరు? ప్రజెంట్ అయితే నేనైతే పవన్ కళ్యాణ్ జాన్సన్ వచ్చేసాను. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేద్దాం? ఆయన సొంత డబ్బులతో బాగా ఆయన కష్టపడి ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో అయితే అలాంటి ఒక మచ్చలేని నాయకుడే ఉండాలండి. ఇక టీడీపీతో కలిసి పోటీ చేయడం మీకు పర్వాలేదు అంటారా? ఓకే అండి, పర్వాలేదు. ఇక ఎంపీ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వైజాగ్ ఎంపీగా ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు భరత్ గారు? భరత్ ఒకసారి చూడాలి కదండి. ఇక్కడ ఇప్పుడు వరకైతే పోటీ చేయలేదు. కరప్షన్ అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా అమ్మ, మీ పేరు? నా పేరు అక్కమ్మ. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మీరు? అత్తను ప్రస్తుతానికి ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసు కదా. సో ఎవరు వస్తే బాగుంటుంది సీఎంగా? ఏమో మరి అప్పుడు చేస్తాను. ఎవరు రావాలి ముఖ్యమంత్రిగా? ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? ప్రతి ఒక్కరు మంది ఎవరు ముఖ్యమంత్రి? సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారు ఉన్నారు తెలుసా మీకు? ప్రస్తుతం పథకాలు వస్తున్నాయా మీకు? పెన్షన్ వస్తుందా? ఎవరు ఇస్తున్నారు పెన్షన్? ఇప్పుడు జగన్ జగన్ ఇస్తున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఏమో అప్పుడు కలుస్తారు. చంద్రబాబు రావాలా లేకపోతే జగన్ అని రావాలా? ఇంకెవరు రావాలి? ఏమో తల్లమ్మ ఏ గుర్తు కొట్టేద్దాం అనుకుంటున్నావు? నువ్వు సైకిల్ గుర్తుగా ఫ్యాన్ గుర్తుగా? అప్పటికి సైకిల్కి ఎత్తాను, దేనికి ఎత్తాను. ఇప్పుడు దేనికి వస్తే దానికి వేసేస్తావా? థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు లోకాలమ్మ. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? చిన్నప్పటి నుంచి ఇదే ఊరు ఉంటున్నారు. ఇక్కడ లోకల్ మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయండి? లోకల్ సమస్యలు అంటే మరి మీ ఏరియా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ నాకేం లేవు. బాగానే ఉందా? ఓకే. సో ప్రస్తుతానికి ఎలా ఉన్నది వైసీపీ గవర్నమెంట్? నచ్చిందండి మీకు? పథకాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఈసారి సీఎం గా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు మీరు? అలాగా, అది నేను అన్నాను కాదు, ఎవరికి కోపం రాకూడదు. ఏంటంటే అది మనం ఓట్లు వేసామంటే అది ఎవరి చేతిలో ఉన్నది, ఎవరు గెలుస్తారన్నది భగవంతుడు చెప్తాం. అందరూ నా మనసులో నీ ఓటు వేసిన తర్వాత నేను ఎవరికి వేస్తానంటే ఎవరు మీరు చూడరు. ఏమా మీ వరకు ఎవరు బెస్ట్ అంటారు? అంటే మీరు ఇంతకుముందు టీడీపీ చూసారు, ఇప్పుడు వైసీపీ చూసారు. ఇద్దరు ఎవరి పరిపాలన నచ్చింది మీకు?
ఇప్పుడు జగన్ కొంచెం మంచిది కదా. జగన్ మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటది అంటారా, లేకపోతే ముందు టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు జగన్ అన్ని పథకాలు ఇస్తున్నారు కదమ్మా, తప్పు అతని మీద మనం అనుకోకూడదు. చెయ్యతాడు పిల్లలకి, తర్వాత మరి అమ్మ వయసులకి పెన్షన్ ఇస్తున్నారు, తర్వాత మాకు పెంచారు కూడా. పెంచారు కూడా మరి అతను ఇదిగా చేసినా మరి మా కొరకు కొంచెం మంచిగా చేశారు కదా. అది ఇక ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే ఎవరు లేరు కదా. ఇక్కడ వైసీపీ తరఫున వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే బీజేపీ జనసేన తరఫున వంశకృష్ణ శ్రీనివాస్ గారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటారు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వాసుపల్లి కలిసి మాకేం చేయలేదు ఇంతవరకు. మా వార్డులో ఉన్నా అతను ఇప్పుడు కొత్త మాకేమి రూపాయి మాకు ఎట్టలేదు. రూపాయి ఈ రూపాయి మా పరిస్థితిని బట్టి మేము వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడిగినా రూపాయి మాకు ఇవ్వలేదు అతను. రూపాయి అన్ని ఇది మీకు పని చేశాను, ఇది పని అని మాకు చెప్పలేదు అతను. మా వీధిలో ఉన్నారే తప్ప మాకు ఎప్పుడు ఏది హెల్ప్ చేయలేదు. ఇక మరి వైజాగ్ ఎంపీగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు మీరు? అదంతా నాకైతే తెలిసింది కదా. టీడీపీ భరత్ గారి పేరు విన్నారా మీరు? అలాగే వైసీపీ ఝాన్సీ గారి పేరు. ఇందుకు ఏ గుర్తుకు ఓటేసేస్తారు మొత్తానికి ఎంపీ? అలాగే నేను చెప్పను. గుర్తుకైతే గుర్తు ఓటేస్తాము, కానీ ఏ గుర్తు అనేది నేను చెప్పను. థ్యాంక్ యూ. గణేష్. సార్ ఎన్ని వేసుకుంటున్నారండి గణేష్ గారు ఇక్కడ మీరు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. చిన్నప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు, ఎన్నో గవర్నమెంట్ చూసే ఉంటారు. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, సో సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అంటే మార్పు కనిపిస్తుంది ఇక్కడ, ఇప్పుడున్న దానికన్నా కొత్తగా ఏమైనా మార్పు వస్తుంది. సార్ అలా మార్పు కావాలని ఇంతకు ముందు టీడీపీ నుండి వైసీపీ వచ్చింది, సో మళ్ళీ ఇందుకు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్సీపీలో అంటే కొంచెం ఏం కనిపించలేదు నాకు మార్పు ఏమైంది. అందుకే చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే చంద్రబాబు గారికి కావాలనుకుంటున్నాం. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మాకు ఇక్కడైతే ఆయన పేరు వంశకృష్ణ ఎవరు, ఆయనే గెలిపిస్తాం. ఎందుకు వంశీ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తాం, నాకు కొత్తగా ఇక్కడ నిలబడుతున్నాం కాబట్టి ఆయనకు ఒకసారి ఛాన్స్. వైజాగ్ ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు సార్? మన భరత్ గారిని. ఎందుకు భరత్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ టైం నించున్నారు, జస్ట్ ఓడిపోయారు. మళ్ళీ ఛాన్స్ అంటే ఇప్పుడు ఏదైనా టీడీపీ వస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, మీ పేరు? గొర్రమ్మ. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? అమ్మ మా పొట్టు కూర ఇది, అత్తోరి ఇల్లు ఇది, అమ్మగారి ఇల్లు ఇక్కడ సచిన్ కంపెనీ ఉందా అక్కడ. మరి స్థానికంగా మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి, సో మీకంటే ఇక్కడ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ప్రస్తుతానికి ఎలా ఉంది వైసీపీ గవర్నమెంట్? నచ్చిందా మీకు? నచ్చింది. మీకు అంటూ పథకాలన్నీ ఇస్తున్నారు? ఇస్తున్నారు. ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు బాగున్నది. అటు మాట్లాడలేము ఇటు మాట్లాడలేము. అతని ధర్మంగా అతను చూసాడు, వీళ్ళ ధర్మంగా వెళ్ళిపోతాడు. అది మరి ఇద్దరిది మీరు చూసారు కాబట్టి, సో ఎవరు వస్తే బెస్ట్ అంటారు? మరి ఇంకే అలాగే మరి ఇప్పుడు మధ్యలో మీకు జగన్ అన్న కావాలనుకున్నారా, లేకపోతే చంద్రబాబు గారు కావాలనుకున్నారు? అటు అనలేము ఇటు అనలేము, మధ్యలో నువ్వు శ్రద్ధ అవ్వలేమమ్మా మేము. ఎటు అప్పుడు మా అంతరానికి ఎలా వస్తే అలాగే అంతే. ఎమ్మెల్యేగా ఏమైనా గెలిపిస్తారు పోనీ ఇక్కడ? ఎమ్మెల్యేగా మీకు తెలుసు వైసీపీ తరఫున వాసుపల్లి గారు ఉన్నారు, అలాగే వంశకృష్ణ గారు బీజేపీ జనసేన. మరి ఇప్పుడు అతని తరఫున ఉండాలనుకుని మరి ఉన్నారు కదా. కొంతమందికి అందరూ అన్ని చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు వాసుపల్లి గారు అసలు? ఈ పేద నాటికి ఎన్నోళ్ళకి చూస్తున్నారు, బాగా చూస్తున్నారు, బాగా ఉన్నారు. మేము కూడా అప్పుడు మేము అంత వరకు వెళ్ళలేదనుకో, చుట్టుపక్కల వచ్చి చూస్తున్నారు, చేస్తున్నాడు. ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు, భరత్ గారిని ఝాన్సీ గారిని? జగన్ ని గెలిపించాలి. జగన్ ఎంపీ తరఫున వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తే వాళ్ళే అంటారు. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మీరు? మా మ్యారేజ్ అయ్యి 15 years అయింది. సో 15 years గా ఇక్కడే ఉంటున్నారు. ఓకే, ఇక్కడ లోకల్ గా ఈ ఏరియాలో సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయండి? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ప్రస్తుతం నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో మరి మీరు కూడా ఓట్ చేయక తప్పదు. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బెస్ట్ అంటారు? మాకైతే మరి పెద్దగా తెలియదు, ఎవరు వచ్చినా వాళ్ళ ఇష్టమే కదా, మనకు పెద్దగా తెలియదు. అంటే వైసీపీ వస్తే బెస్టా, టీడీపీ వస్తే బెస్టా, ఎవరు వస్తే బెస్ట్? ఎవరు వచ్చినా ప్రజలు బాధపడకుండా ఉంటే చాలు, అంతే. ఓకే, సో ఫైన్. ఇంతకు ముందు టీడీపీ చూసారు, ఇప్పుడు వైసీపీ చూసారు. ఇద్దరు గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ నచ్చింది మీకు? మాకా టీడీపీ నచ్చింది. ఎందుకు టీడీపీ నచ్చింది? అంటే అప్పుడు నిత్యావసర వస్తువులు పెద్ద కాస్ట్ అనిపించలేదు నాకు, ఇప్పుడు అనిపించింది. ఓకే, సో ఫైన్. ఇక వైసీపీ పెడుతున్న స్కీమ్స్ కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? స్కీమ్స్ అన్ని నచ్చాయండి మీకు? ఏమైనా వస్తున్నాయా? అమ్మఒడి ఒకటే వస్తుంది, ఇంకేం రాలేదు, ఇంకేం రావట్లేదు. ఓకే, సో ఫైన్. ఇక ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ మనకు పెద్దగా తెలియదండి, నేను బయటకు. ఇక్కడ విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా ఒక పక్క వైసీపీ తరఫున వాసుపల్లి గణేష్ గారు,
ఇక అలాగే సో మరి బీజేపీ జనసేన తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బెస్ట్ అంటారు? మరి నాకు తెలియదు, మా అత్తయ్య గారు వాళ్ళకి తెలుస్తుంది, మనకు పెద్దగా తెలియదు. ఇక వైజాగ్ ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు? భరత్ గారినా లేకపోతే ఎవరు మనకి ఎప్పుడు ఇక్కడికి వచ్చి నీ సమస్యని ప్రాబ్లం ఏంటి ఎప్పుడు మనకి అడగలేదు. అలాగని పెద్ద సాదా వాళ్ళ పిల్లల కోసం ఎటువంటిది ఏం చేయలేదు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఈ ఎలక్షన్ ఉన్నప్పుడే డైరెక్ట్ గా అయితే మరి మీరు పార్టీని చూసే ఓటేద్దాం అనుకుంటున్నారా? పార్టీ చూడడం అంటే ఇంక ఇంతే. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ దగ్గరకు వస్తున్నాం, బాగా మాట్లాడుతున్నారు. నమస్తే అండి, పేరు? పరమేశ్వరి. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు మేడం ఇక్కడ మీరు? మేము 36 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. ఓకే. సో మేడం ఇక్కడ లోకల్ గా మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయండి? సమస్యలు అంటే ఏం లేదు. అంటే 36 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు కదా, సో మీకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఏరియాలో? ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ అంటే ఏమి లేవు. సో ప్రస్తుతానికి ఎలా ఉన్నది? వైసీపీ గవర్నమెంట్ నచ్చిందండి మీకు? బాగానే ఉంది. బాగానే ఉన్నది. ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ చూసారు, ఇప్పుడు వైసీపీ చూస్తున్నారు, ఎలా ఉన్నది మీకు? దాని ప్రయారిటీ దానికి దీనికి ఒకలా. సో ఇద్దరు ఎవరు బెస్ట్ అంటారు, టీడీపీ వైసీపీ? అలా నేను చెప్పలేను. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బెస్ట్ అంటారు? అది కూడా నేను చెప్పలేను. అది మొత్తం అంతా సస్పెన్స్ అండ్ సీక్రెట్ అంటారా? అలా ఏం కాదు, కానీ అది కూడా నేను చెప్పను. ఎవరు ఇద్దరు పరిపాలన చూసారు, ఇద్దరిలో ఎవరు నచ్చింది మీకు? ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఏం చెప్తాను? మీ ఇష్టం ఏంటి? నా ఇష్టం అనేది నాకు ఏదైనా ఓకే. ఏదైనా ఓకే. సో ఫైన్ ఇక ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? అది కూడా అంతా నేను అనుకోవట్లేదు. సో మీకు అంటే తెలిసే ఉంటుంది వాసుపల్లి గారి కోసం అండ్ ఇంకా అలాగే వంశీకృష్ణ గారి కోసం సిద్ధంలో ఎవరు బెస్ట్ అంటారు? వంశీకృష్ణ నాకు తెలియదు. వాసుపల్లి గారు ఆపోజిట్ గా ఉన్నారు కాబట్టి పర్వాలేదు. చాలా మందికి ఎన్నెన్నో ఇస్తున్నారు కానీ మాకేమి ఇవ్వలేదు. ఓకే. సో ఫైన్ ఇక ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? అది కూడా నేను అనుకోవట్లేదు. సో మీరు పేర్లు వినే ఉంటారు, భరత్ గారి పేరు అలాగే ఝాన్సీ గారి పేరు. సో టీడీపీ తరఫున భరత్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున ఝాన్సీ గారు. ఎవరు బెస్ట్ అంటారు? అది కూడా నాకు తెలియదు. ఎవరైనా బెస్టే. ఓకేనండి, థ్యాంక్ యూ. నా పేరు నవీన్ అండి. ఎన్ని ఇయర్స్ కొంటున్నారు నవీన్ గారు ఇక్కడ మీరు? నేను ప్రాపర్ వైజాగ్ అండి. సార్ ఇక్కడ లోకల్ గా మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎనీ ఇష్యూస్ ఏమున్నాయి? నాకు వైట్ కార్డ్ పోయిందండి. మాకు కరెంట్ బిల్ 1200 వచ్చేది, 2800 వచ్చిందని చెప్పేసి అని కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగాం. యాక్చువల్లీ మా ఇంట్లో ఎవరం కూడా ఉన్నాం, అందరం బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళమే. అయితే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది ఏంటి అని చెప్పేసి అని కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు ఓటు ఎవరికి వేసారండి అని అడిగారు. అంటే జగన్ వేసామండి అని. వీళ్ళు జగన్ వెళ్ళి అడగండి అన్నారు. జగన్ అడగడం ఏంటండి అని అంటే లేదండి కరెంట్ బిల్ అన్నింటి మీద ఛార్జీలు పెరిగాయి, ప్రభుత్వం పెంచమన్నదంట అన్నారు. నాకు పాప బాబు అమ్మఒడి వచ్చి దగ్గర జగన్ ఎక్కిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కనీసం నాకు అమ్మఒడి కనీసం రూపాయి రాలేదు. అప్లై చేశారా సార్ మీరు? రేషన్ కార్డు మాకు లేదండి, ఎందుకంటే మాకు వైట్ కార్డు తీస్తారు. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని. సో ప్రస్తుతం ప్రభుత్వం కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నేనే జగన్ కోటేనండి. ఎవరు వస్తే బెస్ట్ అంటారు? టీడీపీ వస్తే బెస్ట్ అండి. ఎందుకంటే ఏం చేశాడు జగన్? ఏం చేసి బస్ స్టాప్లో అడిగారు అతను కట్టమని చెప్పని లక్షలు ఖర్చు పెట్టి పూర్ పీపుల్కి ఏం చేశాడు? ఆటో వాళ్ళు డబ్బులు వేస్తున్నాడు. ఆటో వాళ్ళు వచ్చి అతను అడిగారు డబ్బులు వేయమని, సెలూన్ షాపులు అడిగారు అతను డబ్బులు వేయమని, చాక్లెట్లు అడిగారు అతను డబ్బులు వేయమని. అమ్మఒడి వేస్తున్నాడు 10,000 12,000 వేస్తున్నాడు. స్కూల్ ఫీజు ఇద్దరికే కలిపి అనకూడదు కానీ 50,000 మేము కడుతున్నాం. మేము కూలి పని చేసుకున్నా 50,000 కడుతున్నాం. ఇది అమ్మఒడి కట్టిన డబ్బులు మిగతా డబ్బులు ఏమవుతున్నాయి? కరెంటు బిల్లు మీద, గ్యాస్ మీద, ఆయిల్ మీద, రేషన్ మీద, అన్నిటి మీద. పథకాలన్నీ కూడా వద్దంటున్నారా మీరు? ఎవరు బుద్ధున్నాడు ఎవరైతే అతనికి ఓటేరండి, అది పక్కా చెప్తున్నాను. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకో విషయం కూడా చెప్తాను. ఉద్దు టైంలో కానీ మన ఈయన జగన్ గారు కానీ ఉంటే అందరం స్టెప్ పట్టుకొని రోడ్డు మీద ఉండాల్సిందే. చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి కోవిడ్ టైంలో చాలా వరకు అన్ని బాగానే చేశారని కొంతమంది అంటున్నారు. సో మీరేమంటారు? చాలా బాగా చేశారు, బోల్డ్ ఆర్థిక సాయం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉందంటే మాత్రం జనాలకి చాలా రోజుల వరకు 1 గంట నుంచి 6 గంటల వరకు టైమింగ్ పెట్టారు కదా, వీలైనంత వరకు ఆ టైమింగ్ కూడా లేకుండా జనాలు కంట్రోల్ చేస్తున్నారు. కోవిడ్ నుంచి ఇంకా బయటకు తీసుకొద్దాం. బుద్ధున్నాడు ఎవడైతే మాత్రం జగన్ ఓటే. లోకల్ గా ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నాను? నాదైతే ప్రాపర్ అయితే చిన్నవాళ్ళు అండి. నేను వెల్లపూడి రామకృష్ణ గెలిపిస్తాను. సో ఇక్కడ మీరు పేర్లు వినే ఉంటారు. సో ఎవరు బెస్ట్ అంటారు? వాసుపల్లి గారు బెస్ట్ అంటారా, వంశీకృష్ణ గారు బెస్ట్ అంటారా? వాసుపల్లి అండి. ఎందుకు వాసుపల్లి గారు? మరి వాసుపల్లి గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీలో ఉండేవారండి, ఇప్పుడు మారారు. ఫస్ట్ ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో చేశారు. వ్యక్తిగతంగా నేను ఆయన పేరు చెప్పాను, ఆయన దేంట్లోకి వెళ్ళినా నాకు అనవసరం. వ్యక్తిగతంగా అంటూ అతనంటే ఏం చేస్తారని మీరు అతని పేరు చెప్తున్నారు? అంటే చాలా వరకు ఇక్కడ ద్వారకా నగర్లోనైనా చిన్నవాళ్ళలోనైనా ఏ విషయంలో సరే ఆయన ముందు వచ్చి నిలబడేవారు. స్టిల్ ఈ రోజు వరకు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు చిన్నవాళ్ళలో ఏదైనా జరిగినా చేసినా ఎవరు వచ్చి నిలబడరు.
వెలగపూడికి కనీసం ఇంట్లో ఎవరు చనిపోయినా ఏదైనా ఫంక్షన్ అయినా కనీసం ఏదైనా గొడవ అయినా ఇప్పుడు ఈ ఉన్నపాలెంకి బిల్డింగ్ ఎరగొట్టేస్తున్నారన్న వచ్చి ఆయన నిలబడి సమస్య పరిష్కారం చేసి వెళ్తారు. వాసుపల్లి గారు. వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయనతో పాటు ఈయన వాజ్పేయి గణేష్ బాబు గారు ఉండేవారు. మరి వైసీపీలోకి ఎందుకు వెళ్ళారు ఏంటనే తెలియదు, కానీ కొన్ని రోజులు చూడండి తిరిగి మళ్ళీ కూడా ఆయన టీడీపీలోకి జంప్ అవుతారు. సార్ ఇక వైజాగ్ ఎంపీగా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు మీరు? నాకైతే ఐడియా లేదు మేడం. సో టీడీపీ తరఫున భరత్ గారు, ఇక అలాగే వైసీపీ తరఫున ఝాన్సీ గారు ఉన్నారు. ఎవరి నుంచి నేను ఓటేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ సార్ ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ ప్రభాస్ గారు? 25. ఓకే సార్, ఎలా ఉన్నది బిజినెస్ అంతా ఓకేనా? ఎండలు కాసేస్తున్నాయి కదా, బాగాలేదు. ఓకే సార్, పైన ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎవరు వస్తే బెస్ట్? మీరు వచ్చారు కదా, మీరు హెల్ప్ ఏం చేస్తారా? సో అంటే మీ ద్వారా అక్కడ టెలికాస్ట్ అవుతుంది కదా, సో ఎవరైతే చూస్తారో వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం గా గెలిస్తే బెస్ట్ అని? మీరే హెల్ప్ చేయాలండి, వాళ్ళు ఏం హెల్ప్ చేస్తారు మాకు? సో అంటే నేనంటే ఇక్కడ ఏం కాదు కదా, సో అందుకే. సో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నాను? లోకల్ కాదు మాది, చోడవరం. ఓకే, సో అక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, ఎవరిని? కేఎస్ఎన్ రాజు. ఎందుకు? మాకు బాగా హెల్ప్ఫుల్ ఉంటారు కాబట్టి. ఓకే, సో పైన ఇక్కడ అంటూ మీరు పేర్లు విన్నారా? వాసుపల్లి గారు అలాగే వంశీ గారు పేర్లు విన్నారా మీరు? ఓకే, ఎవరైతే బెస్ట్ అంటారు ఇక్కడ? వంశీ గారు. ఎందుకు? నాకు తెలిసి బాగా చేస్తారని నా అభిప్రాయం. ఓకే, ఇక ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? భరత్ గారిని, ఝాన్సీ గారిని? ఇక్కడ మాకు ఇక్కడ కదా, మాది ఈ డిస్ట్రిక్ట్ కదా, మా ఎంపీ వేరే కదా. ఇక్కడ వైజాగ్ ఎంపీగా భరత్ గారు ఉన్నారు, ఆయనకి అలాగే ఝాన్సీ గారు ఉన్నారు, ఎవరు బెస్ట్ అంటారు? ఇక్కడ టాక్ మీరు వినే ఉంటారు కదా. తెలియదు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పేరు చెప్పండి. నా పేరు సాయి అండి. ఓకే, సాయి గారు ఎన్ని ఇయర్స్ గా ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను ఎక్కడ లేనండి. ఎక్కడ ఉంటున్నారు మరి? అది విఐపి రోడ్. ఇక్కడ ఏపీలోనే కదా ఉంటున్నారు మీరు? ఓకే, సో ఫైన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్. నేను అయితే చంద్రబాబు అండి. ఎందుకు చంద్రబాబు గారిని చేద్దాం అనుకుంటున్నారు? అది నాకు తెలియదండి. మా ఫ్యామిలీ ఎప్పుడు టీడీపీకేనండి. మీ ఫ్యామిలీ అంటూ ఏం చెప్తే అదే మీరు చేస్తారా? మీకంటే ఒక డెసిషన్ ఉంటుంది కదా, వీళ్ళు అయితే బెస్ట్ అని. నాకు అవన్నీ తెలియదండి. మా ఫ్యామిలీ ఏదంటే అది. సో ఫైన్ ఇక లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మాది కేఏ నాయుడు కొడుకు అండి. ఇక్కడ లోకల్లో తెలియదండి, మా విజయనగరం జిల్లా తెలియదు. సో ఇక్కడ వైసీపీ తరఫున వాసుపల్లి గణేష్ గారు, అలాగే బీజేపీ జనసేన తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గారి పేర్లు విన్నారా మీరు? ఈ లోకల్లో తెలియదండి. పేర్లు వినలేదా మీరు? వినలేదండి. ఇక వైజాగ్ ఎంపీగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు? వైజాగ్ ఎంపీ కూడా వాళ్ళు తెలియదు. సో ఇక్కడ టీడీపీ తరఫున భరత్ గారు, అలాగే వైసీపీ తరఫున ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. నేమ్స్ విన్నారా మీరు? వినలేదండి. ఇద్దరు పేర్లు విన్నారా? ఒక చంద్రబాబు ఒకటే తెలుసండి. ఓకే, సో ఎంపీగా అయితే ఎవరికి టీడీపీకే సపోర్ట్ చేస్తారా మీరు? టీడీపీ మెయిన్ అండి. టీడీపీనే గెలిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. 1 సెకండ్. నమస్తే అండి, పేరు? పవన్. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను 2012 నుంచి ఉన్నాను ఇక్కడ వైజాగ్లో. ఓకే, సో ఫైన్. ఇక ఈ యొక్క లోకల్ గా మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా అండి? బాగా ఏమున్నాయి? లైక్ రోడ్స్ బాగాలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు రోడ్స్ వేస్తారు, మళ్ళీ తర్వాత కనిపించదు. ఎలక్షన్స్ టైంలో వచ్చేసి రోడ్స్ అన్నీ వేసిస్తారు, వాళ్ళకి ఓట్ వేయమని చెప్తాము, ఇవి చేసాం అది చేసామని. కానీ ఓట్ల ఎలక్షన్ అయిపోయాక ఎవరు అక్కడ కనిపించదు అసలు మాకు. ఎలక్షన్ టైం వస్తుందని మీరే చెప్తున్నారు, ఎందుకు ఎవరు వస్తే బెస్ట్ అంటారు సీఎం గా? టీడీపీ వస్తే బెస్ట్. టీడీపీ అనుకుంటున్నారు అంటే మెయిన్లీ యూత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టేట్ అంతా యూత్ మీద, యూత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. ఒక ఏజ్కి వెళ్ళాక రెవెన్యూ అంటూ అన్ని దానిపైన డిపెండ్ అయ్యి. ఇప్పుడు జగన్ దీంట్లో పార్టీలో చూస్తే వాళ్ళని మనీ ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టి మనీ ఇచ్చిస్తున్నారు. ఎవరికైనా ఏమైపోయింది, పర్లేదులే గవర్నమెంట్ ఇస్తుంది కదా అమౌంట్ అని ఆ వెయిటింగ్లో ఉంటాం. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో కూడా సో మొత్తం కొన్ని స్కీమ్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళు కూడా చేసి ఉన్నారు కదా, సో మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? స్కీమ్ అయితే అంతా బాగానే ఉంటుంది. మెయిన్గా హైదరాబాద్ కూడా టీడీపీ అండర్లోనే డెవలప్ అయింది. అది చూసినది అయితే అంత బాగా డెవలప్ అయింది. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి రూలింగ్ చేసి ఆ హైదరాబాద్ స్టేట్ యొక్క రెవెన్యూ అంతా బాగానే పెరిగింది. కానీ మన వైజాగ్ వచ్చేసి చూస్తే ఒక్క కంపెనీ వచ్చింది వైసీపీ టైంలోనే, అది ఇన్ఫోసిస్ వచ్చింది. ఇన్ఫోసిస్ టైంలో ఏమవుతుందంటే అది కూడా ఎక్స్ ఎంప్లాయ్మెంట్నే యూజ్ చేస్తున్నారు, యూత్ని అస్సలు యూజ్ చేయట్లేదు. సో టీడీపీ వచ్చినట్టుగా అయితే యూత్ కంటూ ఏం కావాలి అంటారు? మెయిన్గా జాబ్స్ కావాలి, ఒక పర్మనెంట్ జాబ్స్ లాగా ఉండాలి. కనీసం ప్రైవేట్ అయినా సేఫ్టీ అంటూ మెయిన్
ప్రియారిటీ ఇవ్వాలి మేము. ఇక లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? లోకల్ ఎమ్మెల్యేగా సో వైసీపీ తరఫున వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఇంకా అలాగే బీజేపీ జనసేన తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, ఎవరు బెస్ట్ అంటారు? వంశీయే బెస్ట్. ఎందుకంటే బీజేపీకి చూసినట్టుగా అయితే బీజేపీ ఎప్పటి నుంచో ఆల్రెడీ 2 times గెలుస్తుంది. వాళ్ళకంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్రజలకి ఏం చేస్తే బెస్ట్ అని. సో ఆయన గెలిస్తే బెస్ట్ అనుకున్నాను. ఇంకా వైజాగ్ ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? వైజాగ్ ఎంపీగా టీడీపీ తరఫున భరత్ గారు అండ్ ఇంకా అలాగే వైసీపీ తరఫున ఝాన్సీ గారు, పేర్లు మీరు వినే ఉంటారు, ఎవరు బెస్ట్ అంటారు? టీడీపీ వైపు నుంచి భరత్ గారు గెలిస్తే మంచిది అనుకున్నాను. ఎందుకంటే టీడీపీ కంపెనీతోనే చాలా ముందుకెళ్తా స్టేట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే, మీ పేరు? వీర్రాజు సార్ ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? డ్రైవింగ్ చేస్తున్నాం. ఓకే సార్, ఎలా ఉన్నది బిజినెస్ అంతా బాగున్నదా? బాగా ఉంది. ఓకే సార్, ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎలా ఉన్నది, నచ్చిందా వైసీపీ గవర్నమెంట్ మీకు? వైసీపీ కాదు, తెలుగుదేశం. ప్రెసెంట్ ఉన్నది వైసీపీ, ఎలా ఉంది? వైసీపీ కాదు, ఇప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి. టీడీపీ కావాలంటారా మీకు? టీడీపీ కావాలి. ఓకే సార్, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు పవన్ నుంచి మనిషి ఎన్టీ రామారావు సమానం కదా, దాని గురించి రమ్మంటున్నాం. ఓకే, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే కదా మన సైకిల్ గుర్తు పేరు, ఆ పేరు నాకు ఐడియా లేదు కదా. వైసీపీ తరఫున వాసుపల్లి గణేష్ కుమార్ గారు అండ్ ఇంకా అలాగే టీడీపీ ఈ బీజేపీ జనసేన తరఫున వంశీకృష్ణ గారు, ఎవరిని గెలిపిద్దాం? వరకు తెలుగుదేశంలోకి వచ్చి మా వైసీపీలోకి వచ్చాడు. ఆయన కట్ చేస్తామాట చేస్తారు. సో ఇంకా దాని తర్వాత ఒక బీజేపీ జనసేన మరి వీళ్ళ తరఫున వంశీకృష్ణ గారు ఉన్నారు. సో ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మా వంశీకృష్ణ బాగానే చేస్తాడు ప్రస్తుతానికి. ఇక వైజాగ్ ఎంపీగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు? ఏంటమ్మా? వైజాగ్ ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? గ్లాస్కి ఎంపీ. టీడీపీ నుండి భరత్ గారు, ఇక వైసీపీ నుండి ఝాన్సీ గారు, ఇద్దరు ఉన్నారు, ఎవరిని గెలిపిస్తారు? టీడీపీ అంటే ఇప్పుడు వంశీకృష్ణ ఉన్నాడు కదా. ఎంపీ ఎమ్మెల్యే, ఓకే ఎంపీ. అంటే నాకు ఐడియా లేదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. శాంతి గారు ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? 30 years. 30 years కి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ లోకల్ గా మీకు అంటూ సమస్యలు ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయి. సో ఏంటో సమస్యలు ఏంటో చెప్తారా? ఏ సమస్యలు అని చెప్పాలా? అంటే ఏరియాలో సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయా మీకు? అదే అండి, ఆ గట్టు పడిపోతున్నారండి చాలా మంది ముసలి ఇక్కడే పడిపోయి రక్తాలు వచ్చేస్తున్నాయి. ఆ గట్టు కోసం ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. లోకల్ గా ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? మీకున్న సమస్యలు నెరవేరాలనుకుంటే తీరాలనుకుంటే? వాసుపల్లి గణేష్ కుమార్ గారే. వాసుపల్లి గారు, ఎందుకు వాసుపల్లి గారు రావాలనుకుంటున్నారు? మరి ఆయన అన్ని బాగానే చూస్తున్నారు. ఓకే, సో ఫైన్ ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎంపీ అంటే మరి అంత ఐడియా లేదండి. అంత ఐడియా లేదు. సో టీడీపీ తరఫున భరత్ గారు, వైసీపీ తరఫున ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, ఎవరు వస్తే బెస్ట్ అంటారు? మరి వాళ్ళు ఎప్పుడు మాకు గణేష్ కుమార్ గారు తప్ప మాకు వాళ్ళు ఎవరు కనబడలేదు ఇప్పటికి. ఓకే, సో నీకు ఎలాగున్నది వైసీపీ గవర్నమెంట్ పరిపాలన అంతా నచ్చిందా మీకు? వైసీపీ నచ్చింది. సో స్కీమ్స్ అన్నీ వస్తున్నాయి, పథకాలన్నీ అందుతున్నాయా? వస్తున్నాయి. ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు బాగున్నదా మీకు? వైసీపీ ఉన్నప్పుడే బాగున్నాయి. అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం మాట్లాడతారా మీరు? నమస్తే, మీ పేరు? సోమేశ్వరరావు అండి. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారండి సోమేష్ గారు ఇక్కడ మీరు? 22 సంవత్సరాలు పెట్టి. ఓకే, సెలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు మీరు? సీఎం అంటే ప్రస్తుతానికి మాకు ఇక్కడ వాసుపల్లి గానే ఇసుకోమరి. సీఎం గా, చీఫ్ మినిస్టర్ సిపిఎం గా వాసుపల్లి గారు నాకు సీఎం చేసేస్తారా? కాదు, అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు పని చేస్తున్నారు. సీఎం అంటే మళ్ళీ ఇచ్చిన అందుకు మనం అనుకుంటున్నాం. జగన్ గారు అని అంటున్నారు, మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటున్నారు మీరు? అందరూ అంటున్నారు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలండి. ఓకే, ఎమ్మెల్యే ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు కంటే మేము ఎవరు గణేష్ ఇప్పుడే చెప్పారు పేరు? గణేష్ కుమార్. గణేష్ గారు, ఎందుకు గణేష్ గారు రావాలనుకుంటున్నారు? అంటే మీరు నన్ను చేశారంటే అందరూ కలిసి భోజనం మీద ఉంటున్నారు కానీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు, మరి ఇక్కడ ఎమ్మెల్యే మరి వైసీపీ తరఫున గణేష్ గారు అంటున్నారు, ఏంటి అసలు? కానీ ఇప్పుడు మాకు తరపున మాత్రం ఇష్టం మాత్రం సీఎం రావాలి, జగన్ గారు సారీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఓకే, సో ఎమ్మెల్యే మాత్రం వాసుపల్లి గారు రావాలంటారు. కానీ మన వేస్ట్ అండి, జీవులు నాకు పోగదు కానీ వేస్ట్ వాళ్ళే రావాలి, పవన్ కళ్యాణ్ అందరికీ రావాలి. ఓకే, ఇక ఎంపీ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎంపీ నిజమే ఎవరు? టీడీపీ తరఫున భరత్ గారు ఉన్నారు, వైసీపీ తరఫున ఝాన్సీ గారు ఉన్నారు, ఎవరు రావాలంటారు? చెప్పాను కదా ఇప్పుడే, టీడీపీ తరఫున భరత్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, ఎవరు రావాలంటారు? ఝాన్సీ గారు. మరి వైసీపీ తరఫున ఎవరు రావద్దన్నా మళ్ళీ వైసీపీ ఎందుకు ఝాన్సీ గారు అంటున్నారు?
ఓకేనండి, థ్యాంక్ యూ. మీ పేరు? సీత సీత గారు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మీరు? చాలా మా అమ్మగారి ఇల్లు ఇక్కడ పుట్టడం ఇక్కడ పెరగడం కూడా ఇలాగే ఉండిపోయాం. ఓకే, సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నాకు అంతగా తెలియదు. కానీ ఓటేక తప్పదు కదా. ఎవరైనా వాళ్ళకి గుద్దుడు మాకు ఎవరే చేయరు. ఎవరేం చేయరు. ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది? ఇప్పుడు వాళ్ళు ఎవరేటి డబ్బు ఉన్నోళ్ళకి ఇది పదవులు ఉన్న వాళ్ళకి 4 ఇల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళే చేసుకొని వెళ్ళిపోతారు. మాకంటే ఎవరు చేయరు. అప్పుడు కొంచెం కొలయి బాబు అంటే అప్పుడు అప్పుడులోని ముందులోని ఎవరే కార్పొరేటర్లు వేసేవారు కాదు. ఇక్కడ మరి విశాఖ సౌత్ లో ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? వైసీపీ తరపున వాసుపల్లి గారు, ఆయనకి అలాగే బీజేపీ జనసేన తరపున 4 పదవులు ఉంటాయి, మాకే కలిసి వస్తుందా? కానీ ఎవరో ఒకరికి మనకు ఓటు వేయక తప్పదు కదా. సో ఓట్ టైం వచ్చినప్పటికి వెళ్ళి వేస్తాం. సో ఎవరు బెస్ట్ అంటారు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏమో నాకు అంతగా తెలియదు. ఎవరు వచ్చినది ఆడొచ్చే తుఫాన్ గాలి వచ్చింది, ఈడొచ్చాడు కరోనా వచ్చింది. వాళ్ళ వల్ల రాలేదు కదా. సో అవన్నీ వచ్చినా సరే, సో ఎలా చేశారు? పరిపాలన అంతా ఎలా ఉన్నది, బాగున్నదా? ఇది చేసి సగం మంది బాగుంది అంటారు, సగం మంది తిట్టుకుంటారు. మీ వరకు మీరేం చెప్పాలనుకుంటారు? మీకు నచ్చింది చెప్పక్కర్లేదు, ఎవరైతే చెప్తే మేము అదే ఆలకిస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నాగిరెడ్డి. సార్ ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు మీరు? 3 years నుంచి ఎలా ఉండాలి సార్? బిజినెస్ అంతా బాగానే ఉన్నదా? ప్రస్తుతానికి ఎలా ఉన్నది? వైసీపీ గవర్నమెంట్ నచ్చిందా అండి మీకు? వైసీపీ గవర్నమెంట్ సామాన్య మానవుడికి ఉపయోగపడే గవర్నమెంట్ అనేది. సో పథకాలన్నీ వస్తున్నాయా అండి? వస్తున్నాయండి. ఓకే, ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు బాగున్నదా? హైటెక్ సిటీ, మాదే స్మాల్ సిటీ అండి. ఎవరు బెస్ట్ అంటారు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి బెస్ట్. ఒక సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే వ్యక్తి అండి. ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, అమ్మఒడి కానీ, ప్లస్ ఈ పెన్షన్ విషయంలో కానీ నెంబర్ 1 అండి. మరి సరిగ్గా ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాసుపల్లి గణేష్ కుమార్ గారు వస్తారని అనుకుంటున్నానండి. అది అంటే సార్ జగన్ గారు ఉన్నారని వాసుపల్లి గారికి ఓటేద్దాం అనుకుంటారా? వాసుపల్లి గారు ఏమైనా చేశారు ఇక్కడ? మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అండి. ఫస్ట్ ఆ నాన్నగారి పార్టీలో ఉండాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చాము. వాసుపల్లి గారు ఇక్కడ ఏం చేయలేదంటారా? చేసారో లేదా తర్వాత సంగతి అండి. జగన్మోహన్ రెడ్డి గారికి చూసే ఓటేస్తాండి మేము. ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? అదంటే ఆ టయానికి అవ్వలేదు. అక్కడ ఎంపీ కూడా మీరు వైసీపీ అలా చూసే క్యాడర్ చూసే వేస్తారా, లేకపోతే క్యాండిడేట్ చూసేస్తారా? క్యాండిడేట్ అంటే మేము కొత్తగా వచ్చామండి ఇక్కడికి. ఎవరైతే ఆ టయానికి చేస్తాం అంతే కానీ ఎంపీ సీట్ కోసం ఇప్పుడు ఆలోచిస్తాడు మేము. థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణ ఎన్ని ఇయర్స్ ఉంటున్నారండి అన్నపూర్ణ గారు ఇక్కడ? 20 సంవత్సరాలు పెట్టి ఉంటుంది. 20 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూసే ఉంటారు. ఎవరి సీఎం అయితే బాగుంటుంది అంటారు? నాకైతే జగన్ గారు వస్తే బాగుంది. జగన్ గారు ఎందుకు జగన్ గారు రావాలనుకుంటున్నారు? అంటే అన్ని పిల్లలకి అన్ని బాగా చూస్తున్నారు, స్కూళ్ళు అన్ని. పిల్లలకు ముందు టీడీపీ ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు బాగున్నదా మీకు? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగుంది అంటే ఇంతకుముందు బాగాలేదంటారా? బాగానే ఉంది, మరి ప్రభుత్వం మారుతుంటే అలాగే ఉంటుంది. ఓకే, ఎమ్మెల్యేగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు మీరు? కుమార్ గారు. ఎందుకు గణేష్ గారిని చేద్దాం అనుకుంటున్నారు? అంటే అతను వీధులు తిరిగి ఏవైనా మంచి పనులు చేస్తున్నారు, అందుకని. ఓకే, సో మంచి పనులు అంటే ఏ కార్యక్రమాలు చేశారు ఇప్పటి వరకు? ఏవైనా పేదలకి ఏదో ఇవ్వడం, కాలువలు, ఏవైనా కొలైలు అలాంటివి మంచి పనులు చేస్తాయి. ఇక ఎంపీగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎంపీ కంటే నాకు తెలియదు. అంటే మనం టీడీపీ తరఫున భరత్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున ఝాన్సీ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే తెలియదండి, వాళ్ళందరూ నాకు తెలియదు. ఓకే, సో మరి క్యాండిడేట్స్ తెలియదు కాబట్టి పార్టీని చూసి ఓటేకి తప్పదు. సో ఏ పార్టీ వస్తే బెస్ట్ అంటారు ఎంపీగా? మాకు జగన్ గారు వస్తే బెస్ట్. సో జగన్ గారి తరఫున ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి ఓటేస్తారు. వాళ్ళకే వేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మా బాబు వికలాంగులు ఉన్నాడు, పెన్షన్ రాలేదండి. మా నాన్నగారు ఉన్నప్పుడు 500 ఇచ్చి ఆ సమస్య కోసం మీరు చెప్పారు ఇక్కడ లోకల్ వెళ్తే మేము మరి అది పట్టించుకోలేదు. మేము పలాస నుంచి వచ్చాం ఇక్కడికి, బతుకు తిరిగి వచ్చాం. మాకు ఇల్లు ఏం రాలేదు. అదండి ఆ టిఫిన్ బండి మాదే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు బేబీ. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారండి బేబీ గారు ఇక్కడ మీరు? మేమా ఒక 30 సంవత్సరాల నుంచి. ఎలా ఉన్నది బిజినెస్ అంతా బాగున్నదా? బిజినెస్ ఏం లేదు. సో ప్రస్తుతానికి ఎలా ఉన్నది? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు? అంతే, మరి ఎవరికి వేయడానికంటే మా కష్టం తప్పలేదు. ఎవరికి వేయడానికైనా ఎవరికి వేసినా ఒకటే అన్నట్టుగా ఉంది, కానీ ఎవరు మా గురించి ఆలోచించి ఏమీ ఉపకారం చేయటం లేదు. మరి చాలా వరకు జగన్ గారు పథకాలన్నీ ఇస్తున్నామంటారు, మీరేమో ఇస్తున్నారు. పథకాలు ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు, మాలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు.
అది ఉంది ఇది ఉంది అంటారు. ఓ 10 సార్లు తిరగబోతే మా కాళ్ళు పీక్ కూర్చుండిపోయాయి. ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు మీకు బాగున్నదా లేకపోతే ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు బాగున్నదా మీకు? టీడీపీ ఉన్నప్పుడైనా మనకేం లేదు. ఇప్పుడు ఇతను జగన్ వచ్చాక అందరికీ ఇస్తున్నారు. ఎలక్షన్స్ కి ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి అని అనుకోవడం అంటే మనకి ఏమన్నా చేస్తే బాగుంటుందని చెప్దాం. ఇంకా జగన్ గారు ఇంకా ఏం చేయాలంటారు? ఇప్పటికే చాలా స్కీమ్స్ ఇస్తున్నాం అంటారు, ఇంకేం చేయాలి అతను? ఏం చెయ్యాలి అంటే ఇచ్చే మట్టి మేము తొక్కోలేకపోతున్నాము, మిషన్లు అవి ఇస్తే బాగుంటుంది, ఏమన్నా పథకాలు కుమ్మరాలు కాస్త చూస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఫైన్, ఇక ఇంతకుముందు మీరు టీడీపీ చూస్తారు, ఇప్పుడు వైసీపీ చూస్తారు, సీఎంగా ఎవరు రావాలంటారు? సీఎంగా జగన్ అన్ని బాగానే చేశారు. సో మళ్ళీ జగన్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా మీరు? ఇస్తే బాగుంటుంది, మరి ఏమో వచ్చి దీన్ని పెట్టి ఎలాగుంటుందని. ఇక్కడ విశాఖ సౌత్ లో ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారే కదా. సో మళ్ళీ అతనే రావాలంటారా? అతనే వస్తే బాగుంటుందిలేండి. వాసుపల్లి గారు ఏమైనా చేశారా అండి ఇక్కడ? వాసుపల్లి గణేష్ గారు చేశారండి, చేయలేదు. ఇల్లులు అవి ఇచ్చారు కదా, వాళ్ళు అతని తరపున కూడా ఇల్లులు అవి ఇచ్చారు. అలాగని మాకేం ఇవ్వలేదు, ఇచ్చేవాళ్ళకి ఇచ్చారు. ఇక ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే టీడీపీ తరపున భరత్ గారు, అలాగే వైసీపీ తరపున ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఎంపీగా ఎవరిని మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? మేము ఎవరైనా అనుకోలేదు, అప్పటికి ఎవరైతే వాళ్ళకి వేస్తారు. ఎవరంటే వాళ్ళకి వేసేస్తారా, లేకపోతే అట్లీస్ట్ ఒక క్యాండిడేట్ ని చూసైనా పార్టీని చూసైనా వేద్దాం అనుకో? చూద్దాం, అప్పుడు ఏ పార్టీ ఎలా ఉన్నదో చూస్తే అప్పుడు వేయచ్చు. థ్యాంక్ యూ. మీరు రండి ఒకసారి. నమస్తే అండి, మీ పేరు? ఎస్ వరలక్ష్మి. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? 30 సంవత్సరాలు. ఇక్కడ మీకు అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? సమస్యలు అంటే ఇంకేముందండి, ఈ ఎత్తి మీద బ్రతుకుతున్నాం. ఇంకా అంత మించి మాకు సమస్య ఏం లేదు. ఏదన్నా ఆఫర్లు ఇస్తే ఏదో అందుకుందాము, ఈ వ్యాపారం మీద పెట్టుకుంటాం అనేసి ఉద్దేశంలో ఉన్నాము. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు మీరు? జగన్ అయ్యే ఎందుకు జగన్ గారిని చేద్దాం అనుకుంటున్నారు? మరి పథకాలు ఇస్తున్నాడు కదా, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు కదా. ఇప్పుడు మనకు రాలేదని మనం బాధపడితే ఏముంది అది. ఓకే, సో ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఒకలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఓకే, సో పైన ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మరి ఇంకా పేర్లు తెలియదు, అప్పటికి ఎవరైతే అలాగే వేస్తారు. సో వైసీపీ తరపున వాసుపల్లి గణేష్ గారు, అలాగే బీజేపీ జనసేన తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. పేర్లు మీరు చాలా వినే ఉంటారు వీళ్ళ కోసం. కానీ అప్పటికప్పుడే అలాగే అప్పటికప్పుడే అలా ఆలకించి వేసేయడం. ఓకే, ఇక ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇంకా తెలియదు. ఏదైనా మొత్తానికి జగన్ గారి గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే గుర్తుకే పడుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. పేరు? విశాలాక్షి. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారండి ఇక్కడ మీరు? మేము 15 సంవత్సరాలు. ఓకే, సో ప్రస్తుతానికి ఎలా ఉన్నది? వైసీపీ గవర్నమెంట్ నచ్చిందండి మీకు? పర్లేదు, అది ఇది అని చెప్పలేం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు మీరు? చెప్పలేమ్మా. అంటే ఎవరు వస్తే బాగుంటుంది? వీళ్ళంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. మీరు ఇంతకుముందు టీడీపీ చూస్తారు, ఇప్పుడు వైసీపీ చూస్తారు, ఎవరు వస్తే బెస్ట్ అంటారు? ఎవరు వచ్చినా బాగా చేయాలని ఉంది, అంతే. బాగా చేయాలని ఉంది. ఇప్పటి వరకు మీకు అంటే పథకాలు ఏమైనా వచ్చాయా ఇక్కడ వైసీపీ తరపున, పార్టీ తరపున? పథకాలంటే ఇది 45 సంవత్సరాలది వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా లోన్ డ్వాక్రా దానికి మహిళలకి బాగానే ఇచ్చారు. సో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ విశాఖ సౌత్లో? విశాఖ సౌత్లో వైసీపీ తరఫున వాసుపల్లి గారు, బీజేపీ జనసేన తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు బెస్ట్ అంటారు? ఇప్పటి వరకు మీ ఇంటి వరకు వచ్చిన అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చేసే వ్యక్తి అయినా అవ్వచ్చు. రాలేదు కదా, ఇంకా ఎవరు రాలేదు. ఇప్పటి వరకు మంచి పనులు అంటూ ఇక్కడ ఏం జరగలేదు అంటారు? ఇక్కడ జరిగాయో లేవో నాకైతే తెలీదు. 17 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు కదా. మరి నాకు తెలియదు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు నమస్తే అండి, పేరు? రాంబాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు మీరు ఇక్కడ? మీరు? మాది సొంత ఇల్లు. సొంత ఇల్లు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మరి అప్పుడు ఎలాగుంటుందో మాకు తెలియదు కదా. ప్రస్తుతానికి ఎలా ఉన్నది? ఇంతకుముందు మీరు టీడీపీ చూస్తారు, ఇప్పుడు వైసీపీ చూస్తారు, సో ఎవరు వస్తే బెస్ట్ అంటారు సీఎం గా? సీఎం ఇప్పుడు ఆయన వచ్చి చాలా బాధలు పెట్టాడు. ఎవరు పెట్టారు? సీఎం, ఇప్పుడు సీఎం జగన్ గారు ఇప్పుడు బాధలు పెట్టారు. అంటే పథకాలు అంటే ఏం రావట్లేదు? ఏమీ రావట్లేదు. అలా ముందు అంటే టీడీపీ చంద్రబాబు గారు ఉన్నప్పుడే బాగున్నది అంటారా? మరి అప్పుడు బాగానే ఉంది, ఆయనే పింఛను పెట్టాడు, అన్నీ ఆయనే పెట్టాడు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఎలక్షన్స్ వస్తాయి? అదే మరి ఎవరు వస్తారంటే మరి మాకు తెలియదు. అది ఇక ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు?
అది మాకు తెలియదండి. మేము ఒకళ్ళు వేసేస్తే ఎమ్మెల్యే అయిపోతారా? 10 మంది వేస్తే ప్రతి ఒక్క ఓటు వాల్యుబుల్ అంటారు కదా, ప్రతి ఒక్క మీ ఓటు కూడా అది వాల్యుబుల్. సో అందుకే ఏం చెప్పాలనుకుంటున్నారు? వైసీపీ తరపున వాసుపల్లి గారు, అలాగే బీజేపీ జనసేన తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, ఎవరు వస్తే బెస్ట్ అంటారు? శ్రీనివాస వస్తారని అనుకుంటున్నాము. ఓకేనండి, థ్యాంక్ యూ. ఆశ, ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఆశా గారు ఇక్కడ మీరు? 9 ఇయర్స్. సో మరి మీరు చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు? ఎవరు సీఎం అంటే వైసీపీ అయితే బాగుంటుంది. ఎందుకు వైసీపీ? ప్రతిదీ ఒకప్పుడు టీడీపీలో కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిన ప్రజెంట్ అక్కడ కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా అలాగే, ఇప్పుడు కూడా లేని వాళ్ళు చాలా మందికి ఇస్తున్నారు కదా. ఆర్థికంగా ఇరుకు ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు స్కూల్కి చదివించే పిల్లలకి, కాలేజీ చదివించే పిల్లలకి కూడా అన్ని విధాలుగా ఇస్తున్నారు. ప్రజెంట్ ఎవరికో 101కి ఇల్లు లేదంటే ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇచ్చారు, అతను అన్ని చేశారు కదా. రాబోయే కాలంలో అతను వస్తేనే మంచిది కదా. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ విశాఖ సౌత్లో అయితే వైసీపీ జగన్ గారు. ఇక వైసీపీ తరపున వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఇక బీజేపీ జనసేన తరపున వంశకృష్ణ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ఎవరు బెస్ట్ అంటారు? అతనే బెస్ట్. ఎవరు? గణేష్ కుమారే. ఎందుకు గణేష్ గారు బెస్ట్ అంటున్నారు? అతను బెస్ట్. అతను అంటే ఏమైనా చేశారా అండి? చేశారు, ఎందుకు చేయలేదు? నేను ఇదే బీజేపీ పాపకి ఒక కన్ను సర్జరీకి ఇదే ఏరియాలో ఇప్పుడు జనసేన ఉంది కదా, వంశీకృష్ణ కదా, అక్కడికి వెళ్ళి అడుగుతుంటే అతను ఏంటన్నారు తెలుసా, ఇప్పుడు మేము ఆరోగ్యశ్రీ తీసాం, మేమేం చేయలేదు అన్నారు. అదే గణేష్ కుమార్ దగ్గరికి మేము మా పాపను తీసుకుని వెళ్తే 8 రేట్లుగా అలా ఫోన్ చేసి సర్జరీ చేయించారు. మరి ఆ పిల్లలు ఈరోజు సర్జరీ చేయకపోతే ఆ పాప కనుదృష్టి ఉండదు కదా, పోదు కదా. మాలాంటి ఆర్థిక వల్ల ఆరోగ్యశ్రీ ఆపేశారు. సగం ఎలా ఉన్నాయి పాపకి? అంతా బాగుంది. ఇప్పుడు కన్ను బాగానే ఉంది. ఇప్పుడు అతని వల్ల కదా, ఇప్పుడు గణేష్ కుమార్ దగ్గరికి వెళ్ళినంటే వెంటనే ఫోన్ చేసి సర్జరీ పెట్టించారు. ఓకే, సో ఫైనల్గా ఎంపీగా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎంపీ అంటే అతను వైసీపీ. ఓకే, వైసీపీ తరఫున ఝాన్సీ గారు, టీడీపీ తరఫున భరత్ గారు చేస్తున్నారు. ఎవరు బెస్ట్ అంటారు? నాకు టీడీపీ కాదు కానీ వైసీపీ మంచిది. వైసీపీ. ఝాన్సీ గారు కోట్ అంటారు. ఝాన్సీ గారు మేమైతే ఆవిడ వైసీపీ తరఫున కదా చేస్తున్నారు. చేస్తే ఆవిడ కూడా వేస్తే వేయొచ్చు. వైసీపీ ఎవరైతే ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులోని 33వ వార్డులు ఎవరైతే ఇదిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వేయొచ్చు. ఇప్పుడు జగన్ గారు వచ్చారంటే ఇప్పుడు సెక్రటరీలని, వాలంటీర్లని పెట్టారు. గవర్నమెంట్ చదువుకున్న పిల్లలు కాలేజీ దగ్గర స్కూల్ పిల్లల వరకు అమౌంట్ వేసుకొచ్చారు. అందుకోసం ఏంటంటే వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, అనుకూలంగా అంగవైద్యులు ఇప్పుడు ఇంటి వరకు వచ్చి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు. అది అతనైతే లైన్లో క్యూ కట్టేవారు, ముసలి వాళ్ళు గిసలి వాళ్ళు గీరెక్కి పడిపోయేవారు. దానికి అది రాజకీయం, ఇది రాజకీయం. ఇప్పుడు ప్రజలు దేనికి వేస్తారంటే ఎవరు బాగుంటే అది వాళ్ళకి వేస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మీరు? 26 ఇయర్స్. ఓకే, సెలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు? అలా అది చెప్పలేము. ఎవరు వస్తే బాగుంటుంది పోనీ? చెప్పలేము. ఇంతకుముందు టీడీపీ చూస్తారు, ఇప్పుడు వైసీపీ చూస్తున్నారు. ఎవరు బాగున్నది పరిపాలన? చెప్పలేము. స్కీమ్స్ వస్తున్నాయి వైసీపీ నుండి? వస్తున్నాయి. ఓకే, సో మీరు చెప్పండి, సో ఎలా ఉన్నది అంటే ఒకసారి నేను జీఎంసీ ఎంప్లాయీ. అబ్బో, చూస్తారు కదండి, ఇది రోజు మన పబ్లిక్ టాక్. మళ్ళీ మరో టాక్తో మీ ముందు ఉంటుంది. మా సొంత వరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ క్లిక్ టీవీ.